పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలామంది ప్రజలైతే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. మన దగ్గర ఒక వ్యక్తి ఉన్నారు. అసలు ప్రజాభవన్కి ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చింది, ఏమేమి కంప్లైంట్స్ చేశారు లోపలికి వెళ్ళి అన్న విషయాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ నుండి పోతంచెట్టిపల్లి గ్రామం. ఏంటి అసలు మీ సమస్య ఏంటి? ఇక్కడ దేని మీద వచ్చారు, ఏం చెప్పడానికి? నాది పొలం మేడం. పొలము నాది మా తాతలు సంపాదించిన పొలం. 100 ఏళ్ళ పొలం. 100 ఏళ్ళ పొలం నుంచి ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి నేను కబ్జాలో లేను. హైదరాబాద్ బతకనికి వచ్చిన. వేరేటోళ్ళు చింతలోళ్ళు కబ్జాలు ఉంటూరు. నాకు ఈసీ ఉంది, వారసత్వం ఉంది, పట్ట సర్టిఫికెట్ ఉంది, కలెక్టర్ పెట్టిన సంతకాలు ఉన్నాయి. నన్ను మండల పట్టించుకుంటలేరు. మండల వేరేటోళ్ళతో చెప్పేంపుతురు లంచం కావాలి అని. నన్ను ఎవ్వరు పట్టించుకుంటలేరు. నేను చచ్చిపోతా అని చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. మా ఆయనకు పక్షవాతం వచ్చింది. నా పిల్లలు 2 బిడ్డలు, 1 కొడుకు. నా కొడుకు మంచిగా లేడు. నా కొడుకు నన్ను మొన్న రాత్రి కొడుతుంటేనే నేను ఇంట్లోకి వెళ్ళి పారిపోయి చచ్చిపోతానే వచ్చిన. చచ్చిపోతానే వచ్చిన. ఎందుకు ఏం గొడవ అయింది? ఏం గొడవ కాదు, పొలం గురించి పోకమని నా కొడుకుకు వాళ్ళు చెప్తురు. చింతలోళ్ళు, చింతల శంకరు, చింతల రాములు, చింతల ఇంకో శంకరి, చింతల ప్రవీణు, చింతల నవీను, వాళ్ళంతా మా కులపోళ్ళు, మా వాళ్ళు గారు, వేరేటి ఇంటోళ్ళు. వాళ్ళందరూ నా మీదకి నా కొడుకును కొట్టనికి పంపించారు. 1 గంట రాత్రి నేను ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి వచ్చిన. మా ఆయన అనేక మంచం మీద ఆయన అనేక దెబ్బలు కొట్టిడు. మా కొడుకు చెరడు. ఇక నన్నేడ చంపేస్తాడు అని భయపడి ఇంట్లోకి వచ్చి పేపర్లు ఎత్తుకొని వచ్చేసిన. రాత్రి నేను ఇంతవరకు ఇంటికి చేరుకోలే. మొన్న ఆదివారం నైట్ వచ్చిన. నేను ఏడవంటున్నో ఏడ తింటున్నో దేవుని గుర్తు. నా సమస్య ఇట్లుంది. నన్ను మండల పట్టించుకుంటలేరు. నేను చచ్చిపోవాలని బతకల్లో నాకు అర్థమవుతలేదు. ఈడ ప్రజావాణికాడ ఇప్పటికి 3 సార్లు ఇచ్చిన. ఏమంటున్నారమ్మా? మరి 3 సార్లు వచ్చారు, 3 సార్లు ఏం రెస్పాండ్ అవ్వలేదా లోపల? రెస్పాండ్ ఇంతవరకు లేదమ్మా. నాకు పాస్బుక్లు లేవు, కబ్జాలో నేను లేను, ఆన్లైన్లో పేరు వెళ్తలేదు. వాళ్ళు కబ్జాలు ఉండ్రు. ధరణిలో వాళ్ళ పేరుంది. ధరణి తీసేస్తాడు రేవంత్ రెడ్డి సార్. అదేందో ఏమోదో పెడతా అన్నాడు కొత్తగా. అదేమో పేరు పెట్టిండు. మరే ఇప్పుడు ధరణి ఉంచుతుండు. ఆ ధరణిలో వాళ్ళ అద్దెకర పేరుతోటి 8 ఎకరాలు నాటేస్తురు. నా పట్ట పొలం కోట్ల విలువది. ఇక ఎంత వస్తుందో నాకు తెలియదు. కానీ అది నా సమస్య. నన్ను ఊళ్ళోకి పోతే చంపేస్తామంటారు. చూస్తుంటే మీరు నిజంగా ఇంటి నుంచి వచ్చేసారు, చెప్పులు కూడా కింద చూపి అన్న. సో చూస్తుంటే కనీసం మీరు చెప్పులు కూడా లేకుండా వచ్చారు ఇక్కడికి ఈ ఎండలో. నేను బతకద్దు సార్. నేను ఉండే సార్. నేను ఏమన్నా అవుతా. నాకు అద్దే వద్దు. నా పిల్లలతో చంపిస్తున్నారు. వాళ్ళు చంపేస్తామంటారు. నన్ను కావలు కాస్తున్నారు. నేను ఉండా. నాకు పొలం వద్దు, ఏదద్దు, వాళ్ళేది నేను ఉండని. నేను ఎటన్నా పోయి చచ్చిపోతా. అలా కాదండి, అలా అనకూడదు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ఈవిడ దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ ల్యాండ్కి సంబంధించిన పేపర్స్ కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నాయి అన్నమాట. సో ఇంటి పట్టా, ఒరిజినల్ ఇంటి పట్టా ఏదమ్మా మీది? సో ఇక్కడ ఒరిజినల్ ఇంటి పట్టా కూడా ఉంది ఈవిడ దగ్గర. కానీ ఎవరైతే వీళ్ళ స్థలాన్ని ఓన్ చేసుకున్నారో వాళ్ళు ఇప్పుడు కబ్జా చేసేసారు అనమాట మొత్తానికి. అంటే ఇది మీది కాదు, ఇది మాది అని చెప్పేసి మళ్ళీ ఈవిడ మీదకే వీళ్ళ కొడుకుని పంపించడం. వీళ్ళ హస్బెండ్ కొంచెం పక్షవాతం వచ్చి మంచం మీద ఉన్నారు. ఆయనను కూడా వీళ్ళ కొడుకుతో కొట్టించే ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉన్నారంట, కొట్టారంట. సో చూడండి, మరి ఈవిడ ఇంట్లో నుంచి వచ్చేసారు. అండ్ చూసుకుంటే కనుక కాళ్ళకు కూడా చెప్పులేవు అనమాట. అంటే ఎండలోనే అట్లానే ఈవిడ ఎక్కడ ఉంటున్నారో ఏంటో ఇక దేవుడికే తెలియాలి అని చెప్పేసి అయితే మనతో చెప్తా ఉన్నారనమాట. సో మొత్తానికి అమ్మ, మరి మొత్తం 3 సార్లు వచ్చారు కాబట్టి మరి ఇప్పుడు లోపలికి వెళ్ళారు. ఇప్పుడేమంటున్నారు లోపల? ఫోన్కు మెసేజ్ చేస్తుంది. మెసేజ్ వచ్చినాక రాపో అంటారు. అదొక్కటి. అయితే మరి మీ ఊర్లో మీ పెద్దలు కానీ లేకపోతే మీ ఎమ్మెల్యే సార్లు కానీ మీ ప్రెసిడెంట్లు ఎవరికి చెప్పలేదా? అందరు చెప్పిన సర్పంచులు వాళ్ళందరూ ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏందమ్మా నీదేడుందమ్మా, నువ్వు 15 ఏళ్ళ నువ్వు కబ్జాల్లో లేవు, నీది లేదు అంటారు.
మరి లేదు అన్నప్పుడు మీ దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, మరి అవన్నీ చూపించలేదా? చూపెట్టినా కానీ నువ్వు మస్తు చూపెడతావు, 7 కిలో తెస్తావు చూపెడతావు. వాళ్ళు లంచం తిన్నారు మేడం, నాతో లంచం లేదు, నాతో పైసలు లేవు. సో మొత్తానికి మరి రేవంత్ రెడ్డి సార్కి మీరేం చెప్పుకోవాలనుకుంటున్నారు మీ నుంచి? మరి సారు నాకు దయచేసి నాకు న్యాయం జరిపియాలి, నన్ను కబ్జాలు ఉంచాలి, నాకు పాస్బుక్లు ఇప్పియాలి. మా ఆయన సావు బతుకుల మధ్య ఒక తడ చచ్చిపోతుడు, నేను ఒక తడ చచ్చిపోతున్నా. నేను ఉండాలనేది లేదు నాకు. ఆ రోడ్డు మీదకి వెళ్ళి బోటల కింద పడ్డది న్యాయం అనిపిస్తుంది నా బతుకుకు, కానీ నేనేం చేయాలో అర్థమైతే లేదు. సారు దయచేసి నాకు న్యాయం చెయ్యు, నాకు ఆన్లైన్లో పేరు వెళ్ళాలి, నాకు పాస్బుక్లు ఇప్పియు, దయచేసి నన్ను కబ్జాలు ఉంచు. నాకు అదే కోరిక, నీ కాలు మొక్త సారు. రేవంత్ రెడ్డి సార్ కూడా నిజంగా ఇప్పుడు పేదల పక్షాన్ని ఉన్నారు, మంచిగానే చేస్తున్నారు. ఉన్నారంటేనే నేను వచ్చిన మేడం. నేను టీవీలో అలా ఎప్పటికి వార్తలు ఇంటికాడ ఉన్నప్పుడు అట్లాగే నేను వచ్చిన మేడం, సార్ మంచివాడు అని. సో మరి నేను కూడా ఇంకా మరి రేవంత్ రెడ్డి సార్ ఈ వీడియోని చూడాలి, రేవంత్ రెడ్డి గారు మీకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. న్యాయం చేయాలి సార్, నాకు ఇది ఒక్కటి నాకు న్యాయం చేస్తే మా ఇంటి ఆదలం బతికిచ్చినట్టు ఆ సార్, నా మెదక్ జిల్లానే బతికిచ్చినట్టు సార్. ఇది ఒక్కటి చెయ్యి సార్, నీ కాలు మొక్తా, ఇది ఒక్కటి చెయ్యు. పుణ్యాలు చేసి బతికేటోళ్ళం ఇంతవరకు రుణమాఫీ కావాలి. ఏమనంటే చిన్న లిటికేషన్, ఏది మన రేషన్ కార్డులో మా అమ్మాయి పేరు ఉందని ఓ లిటికేషన్ పెట్టి ఫస్ట్ ఏమన్నాడు, లిటికేషన్ లేదన్నాడు. ఇప్పుడేమో లిటికేషన్ అన్నా, ఏ ఆఫీసర్ పోయినా ఇది తీసేయని అంటారు. గది సంగతి, ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ వేయాలి. క్రాప్ లోన్ 2 లక్షలు. మేము ఇదే ఫస్ట్ టైం మేడం, ఇంతవరకు రాలేదు. ఆఫీసర్లో చుట్టూ తిరిగి కాళ్ళు నేలబడి లాస్ట్కి వచ్చే వరకు ఇంత పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారా? మేము కుకుడిపల్లి నుంచి మేము ఉండేది యాదగిరి సైడ్, ఇక్కడ బతకనీకి వచ్చినాం. సొంతూరు యాదగిరి, అది సంగతి. ఓకే, మరి గ్లోబల్ కంప్లైంట్ చేశారు కదా, ఏమన్నారు? అన్ని చేసాం, కంప్లైంట్ అయింది అన్ని. మీది మన బాలనారెడ్డి ఆఫీస్ పోయినాం, తుర్కపల్లి మండల ఆఫీస్ కూడా పోయినాం. అగ్రికల్చర్ పోతే ఈయన అగ్రికల్చర్ అంటారు, ఆయన అగ్రికల్చర్, అన్నికి విషయాలు జరుగుతుంది. ఆఖరికి వచ్చాక ప్రజావానికి వచ్చాం. అది సమస్య మేడం. ఇటు పరిస్థితిలో రుణమాఫీ చేయాలి రేవంత్ రెడ్డి, అది 2 లక్షలు అంతే మేడం. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మీరేం చేస్తారు మరి? చెప్పండి, ఈరోజు ప్రజా భవన్ దగ్గరికి ఎందుకు వచ్చారు, ఏం సమస్య పైన వచ్చారు, లోపల ఏం కంప్లైంట్ చేశారు? ఆల్రెడీ 4-5 months అవుతుంది మేము అన్ని అప్లై చేసేసి. అయితే ఇప్పుడు ముందుగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? మహావీర్ హాస్పిటల్, నియర్ మహావీర్ హాస్పిటల్, మాసాబ్ ట్యాంక్, సిఐబి క్వార్టర్స్ నుంచి వచ్చా, విష్ణునగర్ నుంచి. సో నేను అన్ని అప్లై చేసా. కాకపోతే ఇప్పుడు ఒకటి సీనియర్ సిటిజన్ గురించి ఎట్లా చేయాలి, ప్రాసెస్ ఏంటిదని కనుక్కుందామని వచ్చింది. ఒకసారి నాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆ మేడంతో కూడా ఫోన్ చేస్తే ఆ మేడం మంచి రెస్పాన్స్ ఇచ్చి, మన హెడ్ ఆఫీస్లో పోండి సార్, మన ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ అప్లై చేయండి సార్ అని చెప్పింది. అయితే ఇంకోటి ఏంటంటే మొన్ననే నాకు మండల ఆఫీస్ నుంచి వచ్చింది, పెన్షనర్ గురించి ఆధార్ కార్డు తీసుకురండి సార్ అని చెప్పి మొన్న ఇచ్చాను నేను. ఓకే, నో ప్రాబ్లం, అయితే నడుస్తుంది, ఉంటుంది అనుకుంటాం, మేము ఆశిస్తున్నాం వస్తుందని. అయితే లోపల ఏమన్నారు? మరి లోపల సార్ మంచి పిలిపించి రెస్పాన్స్ ఇచ్చాడు మేడం. సీనియర్ సిటిజన్ వాళ్ళ ఆఫీసర్ని పిలిపించాడు. ఆయనతో మాట్లాడిన తర్వాత అతను మేడం నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ఫోన్ చేశాను నేను, రెస్పాన్స్ ఇచ్చింది. సార్ ఆధార్ కార్డు కావాలి, పాన్ కార్డు ఇది అవన్నీ అడిగారు, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కూడా అడిగారు, అన్నీ అడిగారు. సో అవన్నీ రాసుకున్నాను. ఇక పెళ్ళి పోయి అప్లై చేస్తాను. చెప్పలేం మేడం, అది అయితే అడగలే. ఇక మనం అక్కడ వెళ్తేనే తెలుస్తుంది మనకి ఎంత పడుతుంది, టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే 1 year అయింది కదా మేడం, ఎవరికైనా ఇప్పుడు మనం పుట్టగానే నడవలేం కదా, టైం పడుతుంది నడిపిస్తా. ఎందుకంటే ఇప్పుడైతే ఫండ్ అయితే లేదు అని అంటున్నారు సార్, ఎక్కడో చేస్తున్నాడు, నడిపిస్తున్నారు. ఇక చూడాలి ఏంటిది అన్నట్టు. అంకుల్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? పెద్ద శంకరంపేట, మెదక్ జిల్లా. 2018 లోపల భూ ప్రక్షాళన చేసిండ్రు కదా, అప్పుడు పేరు మార్చిండ్రు ఇతరుల పేరు మీద. ఎన్నిసార్లు మండల చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరిగినా, ఇక్కడికి కూడా 2వ సారి వచ్చిన ఆల్రెడీ వచ్చినా కానీ ఏ స్పందన లేదు. నిన్న కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన, అక్కడికి ఇక్కడికి వచ్చిన. ఎప్పుడు చూసినా ఎట్లా మారుతుంది అని ఉల్టా మమ్మల్ని అడుగుతుంది. తప్పు మేమే చేసినట్టుగా, మేమే మంది చేసుకున్నట్టుగా మాట్లాడుతుంది. మీ సమస్య పూర్తిగా చెప్పగలరా? భూమి సమస్య అన్నారు, ఏమైంది అసలు? వేరే పేరు మీద ఆల్రెడీ ఎక్కించిండ్రు దొంగచాటుగా ఎక్కించి
ఇప్పుడేమో ఎవరు చేసినారని ఉల్టా రివర్స్ అడుగుతున్నారు వాళ్ళే. ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ మరి ఏ స్పందన లేకపోతే మేము తిరగడం ఎందుకు ఏళ్ళ కొద్దిగా? మరి ప్రజాపాలన అంటే ఇదేనా? ఒక విషయం ఏదైనా ఒక పద్ధతి పాడనేది ఉండాలి. మేము కూడా కైకిలు ఇప్పుడు ఒక అదే భూమి ఉంది, ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరగాల, లేకపోతే భార్య పిల్లలను పోషించాలి. ఎవరు పట్టించుకోకపోతే ఎట్లుంటుంది? ఇప్పుడు లోపల ఏమంటున్నారు? మేము పంపిస్తాం, మీరు వెళ్ళండి అంటుంటాం. పంపిస్తామంటే ఏం పంపిస్తారంట? ఇప్పుడు మేము ఇచ్చిన రికార్డ్స్ కలెక్టర్కి పంపిస్తాం అంటుంటాం. మీరు మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ కరెక్ట్ గానే ఉన్నాయా? మీ ల్యాండ్ పట్టాలు అన్ని మీ దగ్గరనే ఉన్నాయి. మరి అన్ని మీ దగ్గర ఉన్నప్పుడు తప్పు ఎక్కడ జరుగుతుంది అంటారు? మరి తప్పు ఎంఆర్ఓ చేసిండు ఇల్లీగల్గా చేసి, ఇప్పుడు డబ్బులు తీసుకొని చేసిండు, చేసి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిండు, రిటైర్డ్. ఏం పేరు? పద్మారావు. పద్మారావు, మెదక్ శంకరంపేట. పద్మారావు 2018లో ఆల్రెడీ ఆయన ఇల్లీలుగా చేసి అట్లా చాలా ఉన్నాయి అక్కడ జరిగినాయి. అంత నీకెందుకు అవసరం లేదు, నీ నువ్వు పాడవాడు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎన్నిసార్లు తిరగాలని మాకే ఇబ్బంది అవుతుంది. లేకుంటే ఏదైనా సంఘటన జరుగుతూనే చేస్తారా మరి అని కూడా ఇది చేస్తున్నాం. మేమైతే ఇక ఓపిక లేవు మా దగ్గర. ఇక లేకుంటే ఏదైనా సంఘటన జరుగుతామా తప్ప వీళ్ళు చేసే లెక్కలు కూడా లేరు. సో ఇంట్లో ఎలా ఉంది మరి పరిస్థితి? ఇంట్లో అంటే మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి బీద పరిస్థితి, రొక్కాడితే కానీ డొక్కాడది ఆ పరిస్థితి మాది. కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోమను, వచ్చి ఇది చేసి చూడమని, మా ఇల్లు చూడమని, మా పరిస్థితి చూడమని. మేము ఏదో కొంచెం భూమి అమ్ముకొని ఏదైనా ఇళ్ళని కట్టుకుందామంటే కూడా ఆ పొజిషన్ కూడా లేదు. పిల్లలకు కూడా చదువుకోలేక హాస్టల్లో కూడా వేసేసి ఆల్రెడీ. మరి ఇంతకంటే ఇక దారుణంగా పరిస్థితి ఉన్నది. సో మొత్తానికి మరి రేవంత్ రెడ్డి సార్కి ఒక 15-20 రోజులు కలెక్టర్ అన్నాడు రాహుల్ రాజు, 15-20 రోజులు ఆగు చూడు, వస్తే చేయి, లేకుంటే హైకోర్టుకి వెళ్ళిపో అంటుండు. అయితే మరి ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వంకి మా సమస్య మా తీర్చినాక తర్వాత మేము ఇప్పుడేమో ఇవి కూడా అడుగుతలేము కదా. మా పరిస్థితి, మా భూమి మమ్మల్ని కామంటున్నాం, ఎంక్వైరీ చేయమంటున్నాం. మా వారసత్వంగా వచ్చిన భూమి నేనేమో ఎక్కడేమో అదే అదే మీరు ఎంక్వైరీలు అంటున్నారు కాబట్టి, మరి ఎంక్వైరీకి వచ్చారు ఎవరైనా ఇప్పటిదాకా? ఎంక్వైరీకి ఎవరు రాలేదు, నోటీసులు పంపుతున్నారు అంతే. ఇక మళ్ళీ నోటీసులు పంపినాక తర్వాత ఇప్పుడు నిన్న ఒక మేడం వచ్చింది, మొన్న 2 సార్లు నోటీసులు పంపితే కూడా ఆ మేడంనే ట్రాన్స్ఫర్ చేసారు రాజకీయ నాయకులు. ఇక ఏం చెప్తాం? ఇప్పుడు నిన్న డిప్యూటేషన్ లోపల ఆనే మెదక్లను కలిసి నాకు అయితే అడిగిన, ఏం మేడం అంటే, నేను నోటీసులు పంపించిన, ఇది చేసిన, నన్నే తీసి ఇక్కడ ఎత్తేసిన అన్నట్టు. ఏం చేయాలి? ఇక మేమేం పెద్ద వాళ్ళ దగ్గరికి పోయే లెక్కలో లేము. ఎవరి దగ్గరికి పోయినా వాళ్ళు పట్టించుకునే లెక్కలో లేరు. ఎమ్మెల్యే సాబ్ దగ్గరకు పోయినా, ఎంపీ సాబ్ దగ్గర కూడా పోయినా, ఇక ఇంతకంటే ఇక మాతో ఏడైతే ఎక్కడికి మా సమస్య తీరమంటున్నాం. మేము ఏం కోరతలేను. వారసత్వంగా వచ్చిన భూమి ఎంక్వైరీ చేయమంటున్నాం. ఎంక్వైరీ చేసి మా తప్పుంటే మమ్మల్ని శిక్షించండి, ఇంతకంటే ఏం కావాలి. అంకుల్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? కమటం మదన్ మోహన్ మేడం. నేను తొక్కాపురం గ్రామం, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను వ్యవసాయదారుణ్ణి. నేను వ్యవసాయం చేసుకుంటుంటే ఆ ఊరి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఏం చేసిండనమాట, ఊరికి మోరీలు కాంట్రాక్టర్ని వస్తే ఆయన ఏం చేసిండు, నా సొంత భూమిలోకి ఎకరం భూమిలోకి మోరీలు వైర్ గిట్ల మోరీ వేయించిండు. కడిగలు గిడిగలు అన్నీ కొట్టాడు. నేను ఆయనను ప్రార్థించిన, సార్ గవర్నమెంట్ ల్యాండ్లు వేసుకోగానే నా భూమిలో సొంతం వేయకు, ఆ నీళ్ళన్నీ నిలబడి నాకు దున్నుకుంటూ ఉండదు, నేను ఇన్నేళ్ళ నుంచి ఆ భూమి మీదనే బతుకుతున్నా అంటే అట్లా అంటావు అంటే, సార్ నేను కలెక్టర్ నేను అడుగుతా అంటే, కలెక్టర్ దగ్గర పోతే ఈయన ఏం చేసాడు, నువ్వు అట్లా అడుగుతావా అని ఇంకో బావి కాడికి పోయి శ్మశాన వాటికి గేటు నా పొలంకు ఓకుండా పెట్టేసాడు. అంటే ఇప్పుడు మీ పొలంలో శ్మశాన వాటుకుందా? ఈ భూమిని అడిగినందుకు ఆ భూమి దగ్గరికి పోయి గేటు పెట్టేసాడు. ఎందుకయ్యా గేటు పెట్టేసినావు? శ్మశాన వాటిక గవర్నమెంట్ 12 ఎకరాల భూమిలోకి 1 ఎకరం అక్కడ ఇచ్చింది, రోడ్ అవతల ఇచ్చింది అక్కడ ఇచ్చింది అని నేను ఆర్టీఐ కింద అడిగిన. అక్కడనేమో దహన వాటిక పెడతావు, ఈడనేమో గేటు పెడతావు, ఎందుకంటే నేను అంతే అని 4 ఏళ్ళ నుంచి తోవకుండా ఈ బావికి ఇట్లా పనిచేసాడు. ఆ బావికి మోరి పెట్టేసి ఊరు మొత్తం నీళ్ళన్నీ ఆడికే వస్తుంది. కలెక్టర్ దగ్గరికి పోతే, అవునయా నీ సొంత భూమి ఆయన ఎట్లా పెడతాడు సార్, మళ్ళీ చర్య తీసుకోండి అని నేను లెటర్ ఇస్తే చూద్దాం, 4 ఏళ్ళ నుంచి చూద్దాం. ప్రజాపాలన 19/1/24 సార్కు ప్రజాపాలన ఇట్లా లెటర్ ఇస్తే వాళ్ళు ఏం చేశారు, సెక్రటరీ మీద ఎంక్వైరీకి వేసాడు. 18/6 మీద మార్చిలో సెక్రటరీ మీద ఎంక్వైరీకి వస్తే ఎంపీఓ నేను పోతే ఎంపీఓ ముంగట
నన్ను కొడతానికి వస్తాడు సెక్రటరీ. నువ్వు ఎట్లా ఇచ్చినావు, ఆమె ఎట్లా వస్తుంది, నువ్వేం మేడం నువ్వు ఎట్లా వస్తావు నా మీద ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి. ఆ ఎంపీఓ దగ్గర మేడం రికార్డు మొత్తం ఉన్నది. ఆయన నా మీదకి ఎట్లా వచ్చిండు, ఏ విధంగా అసభ్యంగా వచ్చింది, ఊరోళ్ళందరినీ పెట్టుకొచ్చి ఎట్లా కొడదామని వచ్చిండు. ఆమె ఏం చేసింది, రిపోర్ట్ రాసింది. రిపోర్ట్ రాసినాక మళ్ళీ 18 సార్లు ఇట్లా ఈ సెక్రటరీ నా మీద దౌర్జన్యంగా చేస్తుండు అని జూన్ 18వ తారీఖు మళ్ళీ లెటర్ ఇచ్చిన. లెటర్ ఇస్తే అది డిపిఓ మేడం దగ్గరికి పోయింది. ఆమె ఎంక్వైరీ చేస్తాను, ఎంక్వైరీ చేయండి మేడం, నా మోర్ తీసేయండి, నేను 4 ఏళ్ళ నుంచి పొలం దున్నుకుంటానంటే చూద్దాం. మళ్ళీ దాని మీద కలెక్టర్ దగ్గర పోయినా, కలెక్టర్ కూడా చూద్దాం. మళ్ళీ దాని మీద పొంగులేటి శ్రీనివాస రెడ్డి దగ్గర పోయినా, మదన్ మోహన్ నేను రాస్తున్నా, హనుమంతరావు కలెక్టర్ ఉన్నాడు, ఆయన నీ మీద నేను కేసు ఎంక్వైరీ చేసాడు. నవంబర్లో ఇచ్చిన కలెక్టర్ ఏం చేసాడు, ఆర్డీఓకి రాసాడు. ఆర్డీఓ ఏమంటాడు, 10 సార్లు పోతే చూస్తా అంటాడు. మళ్ళీ కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ ఆర్డీఓని పిలిచిండు. ఏమంటే చూద్దాం సార్. ఇప్పటికి 10 సార్లు హనుమంతరావు సార్కు యాదాద్రి భువన్కి కలెక్టర్ దగ్గరికి పోయినా, ఆర్డీఓ దగ్గరికి 10 సార్లు పోయినా. ఈడ మోర్దియరు, ఆడ గేట్ పెట్టి. నాకు ఇంకోటి, నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా సార్, నాకు రేషన్ కార్డు వద్దు, నాకు ఉపాధి హామీ పథకంది ఏమొద్దు, నాకు పెన్షన్ కూడా ఏమొద్దు, మీ ఇచ్చేది 200 రూపాయల కరెంటు బిల్లు కూడా నాకు ఏమొద్దు. నా భూమి నేను దున్నుకుంటున్నాను సార్, రైతును నేను రికార్డితే డొక్కాడని. నేను ఇంకోటి నేను పండిస్తాను సార్, 10 మందికి పెడదామనే పండిస్తున్నా. ఇంకోటి అంత పంట కూడా మీరు ఇప్పటికి కూడా చూడండి. నేను ఇక్కడ బొంగుళూరు దగ్గర 50 ఎకరాలల్లో గోశాల ఉన్నది. ఆ గోశాలకు మీరు ఇప్పటికీ 6 ఏళ్ళ నుంచి గడ్డి అంతా ఈడ వండింది. సంవత్సరానికి 4 డీసీఎంలు పంపుతారు సార్. మీరు ఈడ బంద్ చేస్తే ఆ గోశాలలో ఎడ్లు కూడా ఇదవుతున్నాయి సార్. మీరు ఈడ బంద్ చేస్తే అందరికీ అన్న రామాన్యం ఉండదు సార్. నా పొలంలో నీళ్ళున్నాయి, వేరే వాళ్ళకి నీళ్ళు లేవు. నా నీళ్ళున్న భూమిలో మీరు ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టకూరు అంటే ఎవరు ఏం పట్టించుకోరు. ఆర్డీఓ పట్టించుకోడు, ఎంఆర్ఓ పట్టించుకోడు, కలెక్టర్ పట్టించుకోడు. కలెక్టర్ కొత్త ఇంతకుముందు అనుమానులు ఉండే, ఆ అనుమానులు సార్ పట్టించుకోలేదు, ఈయన పట్టించుకోడు. ఇది మరి ఇప్పుడు ప్రజాభవన్ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు? పోయిన ఏడాది ఫస్ట్ స్టార్టింగ్ జనవరి నుంచి తీసుకుంటుండు. 19/1/24 ఒకసారి ఇచ్చిన, మళ్ళీ 18/6/24 ఇచ్చిన, మళ్ళీ మొన్న ఫిబ్రవరి 18/2/24 ఇచ్చిన. ఈడ దగ్గరికి వస్తే ఆడికే కలెక్టర్ దగ్గరికే కలెక్టర్ దగ్గర పోతే మాకేం తెలియదు. ఈ ఆఫీసర్ దగ్గర ఆయన ఎంక్వైరీ ఆడ జిరాక్స్ ఇస్తాడు, ఆడ ఈడ రిపోర్ట్ ఇస్తాడు, ఏడ పోయినా ఏం లేదు. ఆ కలెక్టర్ జరసేపు ఉంటాడు, పోతూనే ఉంటాడు. మరి తెలంగాణ రాష్ట్ర సీఎంకి మరి మీరు ఏం అడగదలుచుకున్నారు, ఏం కావాలి సార్ దగ్గర నుంచి? ఏం లేదు మేడం, నాకు న్యాయం కావాలి. నా సొంతం మీరు 3 ఎకరాలు ఇస్తాను, నాకు ఏ భూమి వద్దు, ఏదొద్దు. నా ఉన్న భూమినే నేను అర్జెన్స్కు 3 ఎకరాల ల్యాండ్ ఫ్రీగా ఇచ్చిన, వేరే ఊరికి కూడా 3 ఎకరాల భూమి ఇచ్చి తొవ్వ ఇచ్చిన. నాకు ఉన్న ఈ భూమి ఎకరం భూమిలో మోరే వేయించిండు, ఇంకో 4 ఎకరాల భూమిలో గేట్ వేయించిండు. నేను దున్నుకుంటేందుకు, నేను బతకడానికి మీ నుంచి నేను ఏం ఆశిస్తాను, దేవుడు నాకు ఇచ్చినట్టున్నది. నేను పంట పండించుకుంటా కాబట్టి ఆ 4 ఎకరాల పొలంలో తొవ్వ కావాలి. అది 2 తరాల నుంచి ఉన్నది. ఈ సొంతం భూములు ఉన్న మోరి తీసేయాలి. మీరు గవర్నమెంట్ భూములు ఉన్నది వేసుకోరు, నేను వద్దాను. ఇదని మీ నుంచి ఆశిస్తున్నాను. అంకుల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? నల్లగొండ జిల్లా మాడులపల్లి మండలం చెరువుపల్లి విలేజ్ మేడం. నేను వైశ్యును. నేను 219 గజాలు నా భూమి నా తాతల కానించి ఉన్నది. దాని మీద ఖాదీ బోర్డు లోన్ తీసుకున్నా. నేను ఇక్కడికి హైదరాబాద్ బతుకొచ్చిన అమ్మ. నేను బతుకొచ్చి అక్కడ బీఆర్ఎస్ లీడరు ఒక ఆయన యాదవ్ గోసుల నాగరాజన్ అయినా కూల కొట్టుకొని కట్టుకుండది. మొత్తం 219 గజాలు కూల కొట్టుకొని కట్టుకోండి. మొత్తం అల్లకి పోతానికి కూడా జాగలేదు, ఆడికి పోతే కొడతారు. దాని మీద గుంట జాగా ఉంది, మా తాతలు సంపాదించింది. అట్లా రోడ్డు అవతలకి ఉంటుంది, ఇల్లు ఇటు ఉంటుంది, అది అటు ఉంటుంది. దాంట్లో బర్రె కట్టేసిండు, ట్రాక్టర్ పెట్టిండు, విల్స్ పెట్టిండు, ఏమనంటే కొడతారు. అక్కడ ఇప్పుడు కలెక్టర్ కాడికి పోయినాం 10 సార్లు, ఇక్కడికి 10 సార్లు వచ్చినాయి. ఇప్పుడు 14సారి ఇక్కడ రావడం ప్రజావానికి. ఏం లేదు, అవుతుంది. మీరు అక్కడికి పోండి, కలెక్టర్ కాడికి పోండి, డిఎస్పీ కాడికి పోండి, ఎస్పీని కలవండి, డిపిఓని కలవండి, ఆర్డీఓని కలవండి, ఎండిఓని కలవండి. ఎండిఓని కలిస్తే డిపిఓ అంటాడు, డిపిఓని కలిస్తే కార్యదర్శిని కలిస్తే సర్పంచ్ అంటాడు. కలెక్టర్ కాడికి 10 సార్లు పోయినా. ఇప్పుడు 3 కలెక్టర్లు పోయిండు. దీపికా మేడం పోయింది, తర్వాత ఇప్పుడు నారాయణ రెడ్డి కలెక్టర్ పోయిండు, తర్వాత ఇప్పుడు త్రిపాఠి అని ఒక మేడం వచ్చింది. ఆమె కాడికి పోతే మా దగ్గరికి ఎందుకు వస్తారు మీరు కోట్లు వేసుకోమంటే మీరు చెప్పాలి, మేము వేసుకుంటాం కదా. కాలుకు నొప్పి వేస్తే గోల్ నేను వేసుకుంటా, ఆమె చెప్పవసరం లేదు. నా నొప్పి నాకు తెలుస్తుంది కదా, వేసుకోవాలన్నా దాన్ని తాడు కట్టుకోవాలన్నా రంగు వేసుకోవాలన్నా నాకు తెలుస్తుంది. అది మీరు కోర్టుకి వెళ్ళండి అంటే కోర్టుకి వెళ్ళి చెప్తే ఊజికనే అయితే పైసలు కావద్దా? యాడ తెచ్చారు? మొత్తం టోటల్ అన్ని ప్రతిదీ A to Z ఉన్నాయి. దాని మీద ఖాదీ బోర్డు లోన్ తీసుకున్న 20,000 రూపాయలు.
గవర్నమెంట్ లోన్ తీసుకున్నా, అది కట్టేసుకున్నా. ఆ పేపర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఆ 219 గజాలు కంప్లీట్ కట్టుకొని ఇప్పుడు అది రానియరు కొడతారు. ఇప్పుడు ఈ కరోనా చేత కాడిపోయినా ఆమె కలెక్టర్తో మాట్లాడింది 4 సార్లు. ఇప్పుడు దివ్యవాణి మేడం ఒక 4 సార్లు ఫోన్ చేసింది కలెక్టర్కు. ఆయన రాకేష్ సార్ ఫోన్ చేసి మాట్లాడిండు. ఆ పని కావట్లేదు. ఇక్కడ ప్రజాపాలనను పెట్టి కానీ ప్రజలకు ఇబ్బంది తప్ప పాలన జరగట్లేదు. ఈ అధికారి ఎక్కడ చేయట్లేదు. ఇక్కడ అవుతుంది పని, అక్కడ కావట్లేదు. నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు నల్గొండకి వెళ్ళి వచ్చిన. ఇప్పుడు 5 రూపాయల భోజనం తినాలి, మళ్ళీ బస్ ఎక్కి ఫ్రీ హైదరాబాద్లో దిగినాక పైసలు అయితే మళ్ళీ ఒక 100 రూపాయలు డే పాస్ తీసుకొని ఇక్కడికి వచ్చిన. అది సంగతి జరుగుతలేదు బిడ్డ పని. ఇండ్లు వచ్చినాను, ఇళ్ళన్నా తీసుకుందామంటే గవర్నమెంట్ ఇల్లు పెడితే 3000 ఇండ్లు 300 ఇండ్లు వస్తే ఒక్క ఇల్లు ఎవరికన్నా ఇచ్చిర్రా? ఏ పేదోనికన్నా ఇచ్చిర్రా? ఇప్పుడు నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు ఇచ్చిర్రా? గుంట భూమి కూడా లేదు, పొలం కూడా లేదు, కష్టం చేసుకొని బతికేది. ఒక ఆడపిల్లు ఉంది, ఆ ఆడపిల్లు ఏం చేస్తుంది? వాళ్ళ పని అలా పిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళ కాడికి ఏం పోతాం మనం? అది జరుగుతుంది బిడ్డ. ఇక్కడైతే పని కాలేదు. ఇక్కడ చేస్తే కానీ అక్కడ కావట్లేదు. కలెక్టర్ చేయట్లేదు, ఆ డిపిఓ చేస్తున్నాడు. అంటే సమస్య ఎక్కడుందంటారు? అధికారుల కాడిని. ఏ అధికారి చెప్పినా అవుతుంది. ఇక్కడ అవుతుంది అంటున్నారు, మరి అక్కడ ఎందుకు అవ్వట్లేదు? మరి మనకేం తెలుస్తుంది బిడ్డ? అక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి కలెక్టర్ చెప్పి అడిగి పోతుంది, మీరు కోర్టుకు పోని చెప్పి. కోర్టుకు పోమంటే కావగలం, మేము పోతాం కదా. ఇప్పుడు కడుపున ప్లేస్ గోల్ నేను తింటాం, ఆమె తిన్నది కదా, ఆమె చెప్పక్కర్లేదు, నాకు నూస్తే నేను వేసుకుంటా కదా. కోర్టుకు పోమంటే ఊరికేనా అవుతా? 50 ఏళ్ళు అయితే అప్పటి వరకు మేము ఉంటామా? అది బిడ్డ. నాకు ఆమె ఎత్తేసి ఒక కాలు వంకర పోయింది. 5 ఫీట్ గోసిన నాగరాజు ఎవరు? ఇడు తప్పునా అది రాదు అలా నుంచి. అయ్యయ్యో, అసలు అలా ఎలాగ అయ్యింది అంకుల్? ఎత్తేసి 5 గోడ చూడపోయింది. అయ్యా, ఇది వస్తుంది బాగానే. అయితే ఇది అయినాక చేపించుకుందాను ఉంచిన. ఆపరేషన్ చేయించుకుంటామంటే ఈ పంచాయతీ అయిపోయినాక చేయించుకుంటాను. 1,00,000 రూపాయలు అడుగుతారు దానికి. కాలు రావట్లేదు, ఎంత ఎత్తిగో కుట్లు పడ్డాయి, కాళ్ళు కుట్లు పడ్డాయి, తలకాయ కుట్లు పడ్డాయి. మరి మీ ఊర్లో ఉన్న అధికారులు కానీ ఎవరు ఏం స్పందించట్లేదా? మరి అలా వచ్చి కొడుతుంటే ఎవ్వరు చేయరు. ఇప్పుడు అంతా చోటా లీడర్లు అంతా తాగడం తినడం బండ్ల మీద తిరగడం. నాకు ఎస్ఐ ఎరక, ఎమ్మెల్యే ఎరక, నాకు ఎంపీ ఎరక. ఆడికి పోవడం, వాళ్ళని వేసుకొని తినడం, తాగడం తినడం, మామూలుగా ఇబ్బంది పెడుతురు. ఏమనంటే కొడతారు. అట్లా ఉట్టేళ్ళైతే ఫోన్లు పెట్టుకొని బయట అరే అంజడుకున్నాడు, కోంటోడు ఉన్నాడు, కొట్టాలే. మాకు భయం అవుతుండే. ఏడ ఉంటాం, ఇల్లు లేదా పోతానికి, ఏడ ఉన్నంత కలుపుకొని కట్టుకునే. అది బిడ్డ జరుగుతలేదు, పని జరుగుతలేదు. ఇగో ఈ మొత్తం టోటల్ అయ్యే ప్రతి అధికారి పోని అధికారి లేడు. గవర్నమెంట్లో దీనికి సంబంధించిన అధికారులు డిపిఓ కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, డీజీపీ కానీ, లక్కడికాపుల్ డీజీపీ కానీ, రవిగుప్తా కానీ, తర్వాత ఇప్పుడు బుద్ధభవన్లో సార్ ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉంది, సార్ పేరు బుద్ధభవన్లో సార్ ఇల్లు కూడా కొడుతుండగా సారు రంగనాథ్ సార్. ఇక రంగనాథ్ సార్ కాడికి తొలివేలు రఘు కాడికి పోవాలని తీర్మానం మల్లన్న కాడికి పోవాలని ఉన్నాం. ఇక మా వల్ల కాదు, మేము పోలేము. ఇక ఇక్కడ దివ్యవాణి మేడమే కొంచెం చేసింది బాగానే, ఒక 75% అయింది. ఇక మరి మిగతాది అయిద్దా కాదా తెలియదు నాకు. ఇక తిరగలేకపోతున్నాం, మా వల్ల కాదు బిడ్డ. ఇక వచ్చి ఊకుంటాం అనుకుంటాం, మా వల్ల కావట్లేదు మేడం. తిరిగి పైసలు లేవు, బస్ కిరాయి కూడా లేవు. ఎండకు పోయి వచ్చిపోతే అతను కుతను మనసులో అవుతున్నాం. నేను గూకుని దేవలాడకు గుండె పొట్టు వచ్చి 2000 అయినాయి. తీసుకుంటే బిడ్డ ఇంకో ప్రతి పోలీసు వాళ్ళు రాసిన ఇళ్ళే ఉంటాయి, ప్రతి పోలీసు వాళ్ళు రాసిన ఇళ్ళే ఉంటాయి. చూడండి, ఇగో ఈ సెట్టుకు సెట్ మొత్తం నా డాక్యుమెంట్స్ మొత్తం దీంట్లో ఉంటాయి. ఇల్లు కూడా కొట్టింది ఉంటుంది, ప్రతి డాక్యుమెంట్స్ ఉన్నాయి. డిపిఓ కాడి పోయింది ఉంది, తహసీల్దార్ కాడి పోయింది, తర్వాత ఆర్డీఓ కాడి పోయింది, ఎంఆర్ఓ కాడి పోయింది, ఎంపీడీఓ కాడి పోయింది. ఎంపీడీఓ కాడిపోతే చేతులు ఇస్తే నా దగ్గర ఏం లేదు, మీరు నల్గొండ పోయి కాదు. ప్రజాపాలన ఎవటి పెట్టింది? ఆవాడ నల్గొండ పెట్టిరు. మాది సొంతం భూమి, మీరు ఎందుకు చేస్తలేరు? గవర్నమెంట్ ఎందుకు చేస్తలేరంటే కంచాల భూపాలు రెడీ చేయలేదు. కంచాల భూపాలు రెడీ చేయలేదమ్మా. ఆడిపోతే నీ జాగి ఏమన్నాడు, నిధిస్తున్నా సార్ అన్న. ఆయన కోపం వచ్చింది, బయటకు వెళ్ళవండు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది కదా, మేము కాంగ్రెస్లో మా అత్త మా ఉన్నాను కానీ 30,000 గవర్నమెంట్ అయినా మీరు ఎందుకు చేస్తలేరు? మా భూమి పోయినప్పుడు అంటే ఓట్లు వేసినప్పుడు మీకు అవసరం ఉంటుంది, ఇప్పుడు పాలు చేయాలన్నమాట. ఎందుకు తెప్పించుకోవాలి? చేయనప్పుడు చేయాలని ప్రజల వాళ్ళని బయటకు ఊకోవాలి. మీరు ఏమన్నట్టు తిరిగి వస్తుంది. 40 నుంచి వస్తే 1000 రూపాయలు అవుతుండే. ఏ లాభం అన్నట్టు మీరు పెట్టేది? అదే ఇప్పుడు ఫ్రీ బస్ కాబట్టి ఒకదాన్ని తప్పింది. అప్పుడు మీ గంటల భూపాలు చేయకుంటే 5 రోజులు ఉంటే 2 మనుషులు పోతే 1000 రూపాయలు అయింది. 30 సార్లు పోయినాం మాడల పెళ్లికి మిరాడం పోతే 30,000 పైసలు కిరాయిలు అయినాయి. ఆ 30,000 బతకలేకపోయినా 30,000 ఉంటే కాగితాలకే 50,000 ఖర్చు వచ్చింది. కలర్ ఫోటోలు తెప్పించినాం, కలర్ ఫోటో తెచ్చినాం. దాన్ని ఏమంటారు, సంటిపోయినా అదేమంటది చిన్నది పెన్ డ్రైవ్ తెస్తే ఎంతో అయింది. దానికి ఎన్ని పైసలు అయితే గుప్పించినట్టు పెట్టినాం. అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఉంటే ఉండడానికి చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చిన బాబు ఏం కావాలని కానీ చెప్పాలి. ఒకసారి కూర్చో వాళ్ళు కొంత చేస్తుండ్రి. మేడం ఉన్నదా, ఇప్పుడు మీరే ఉండమ్మా, మీరు ఉండంటే ఉండని చెప్తే కాసేపు ఉంటాం, వచ్చి ఏ సమస్య అడితే అయిపోద్ది. ఆమె పోయిన దాకా కూడా సపోర్ట్ చేస్తలేరు. ఆడ
ఎవరైనా అట్లా అయిపోయింది ప్రభుత్వంలో. అధికారులు ఏ అధికారి చేయట్లేడు, ఒకటే లెక్క బిడ్డ. ఇప్పుడు మీరన్నా రిస్క్ తీసుకొని దీంట్లో పంపి ఏదో సాయం చేస్తారు అందరికి, కానీ ఏ అధికారి తహసీల్దార్ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ పోలీసు వాళ్ళు కానీ డిపిఓ కానీ కార్యదర్శి కానీ జీరో. మాకొచ్చిన బాధ, మాకొచ్చిన కష్టాలు, మా భూమి పోయినట్టు వాళ్ళ పిల్లలు పోతే వాళ్ళ జాబులు రాకుంటే ఉద్యోగాలు రాకుంటే ఆ పిల్లలకు మా బాధ వస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అప్పటిదాకా వీళ్ళు జరపడుచుకోరు. మా బాధ ఎవరు చెప్పుకో, మేము మా సొంత భూమి, మా అత్త మా ఉన్న కాంతి భూమి వాసములు లేకుంటే కొనుక్కోవాలి, 10 కాదు కొనుక్కోవాలి. ఎస్పీ కాడిపోతే ఇది ఇస్తారు, ఇది ఇచ్చి బాబు నువ్వు పిఎస్ కాడిపో, పిఎస్ కాడిపోతే బాబు మా ఏఎస్ఐ వస్తాడు, వచ్చి చూసి వస్తాడు. అది ఏముంది చూడను, కట్టుకొని ఆడ ఇళ్ళ లేకపోయి కట్టుకునే ఏం చేయాలి ఆడ పోయి. నీకు వాసు కావాలి, వాసు కావాలన్నప్పుడు 10 కనుక్కోవాలి. నువ్వు వాసు కావాలన్నప్పుడు ఎందుకు పడుకుంటున్నావు? ఇప్పుడు నన్ను కూడా వద్దంటుడు, నన్ను కూడా కర్ర ఉన్న పోలు అంచనా అంటుడు, మంది పిల్లలు కావాలంటుడు. మంది పిల్లలు ఇస్తారా మీరు? ఇది అట్ట చేరి నన్ను కూడా వద్దంటుండు. ఏమంటావండి, మాకు మాట రావా? న్యాయం అయితే జరగట్లేదు. గవర్నమెంట్ వచ్చింది చేస్తుందా, నా వల్ల నా తరపున అయితే నాకైతే కాలేదు. ఒక ఇల్లు రాలే, ఒక 2000 రూపాయలు పింఛన్ వస్తుంది. ఇల్లు ఎక్కడ గుంట భూమి కూడా లేదు, నాకు కష్టం చేసుకొని బతకాలి. ఆ రేషన్ బియ్యం తెచ్చుకొని తింటున్నాం, ఆ పింఛన్ వస్తే బతున్నాం. ఆడపిల్లని ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ బతకాలు బతారు. వీడికి రమ్మంటే వాళ్ళ అత్త వాళ్ళ మామగారు వాళ్ళు ఉంటారు. ఏమైనా వస్తుంది ఆడికి మాటకి మీ నాయన చుట్టూ తిరుగుతున్నాం అంటారు వాళ్ళు. వాళ్ళ ఖాందానికి ఎందుకని ఉన్నిళ్ళు పోగొట్టుకుని మీ నాయన ఎట్ట తాగాలి? ఉన్నిళ్ళు లేదు, ఆస్తి లేదు. 1,00,000 రూపాయలు 2 లక్షలు అవుతాయి. మేము చచ్చిపోయాను అనుకో, ఇప్పుడు అది పైసలు తెచ్చి నిలబెడుతుంది. నా ఇల్లు ఉంటే అమ్ముతుంది, చేస్తుంది. ఇప్పుడు మేము చస్తే ఎడ తీసుకుపోతుంది అది. అయితే మరి చివరికి ముఖ్యమంత్రి గారిని ఏం వినిపించుకుంటున్నారు మీరు? ముఖ్యమంత్రి గారి దగ్గరికి రేపు ఎక్కడెక్కడో ఉంటాడు. రేపు అక్కడ కాదు, ఇక్కడ పంజాగుట్టలో ఎక్కడో ఉంటాడంటే అక్కడ పోయి ఒకసారి వారికి ఒక చెప్పుకుందామనే ఆలోచన మీద ఉన్నాం బిడ్డ. ఇలా వచ్చినాము. ఒకనాడు వస్తే దివ్యవాణి మేడము ప్రెసిడెంట్ గ్రౌండ్లో మీటింగ్ జరిగితే లేదు, ఒక వారం హోలీ అయింది. మళ్ళీ ఈరోజు వస్తే ఇలా అసెంబ్లీ నడుస్తుంది, బాబు ఉండండి మాట్లాడతామని చెప్పారు. అయితే అక్కడ రాకేష్ సార్ అని ఆయన కొంచెం సాయం చేసిండు. ఆయన చేస్తే నేను మాట్లాడతాను, మేడంతో మాట్లాడితే ఈ లోపు ఎందుకని 5 రూపాయలు పోయింది, మీకు ఒకసారి ఒక వీడియోలు చెప్పి పోదామని. ఇంతకుముందు 7 ఉంటే ఒక 2 వచ్చిన ఇలా మిగతా రాలే బిడ్డ, రావట్లేవు బిడ్డ. అట్లా ఇబ్బంది అయితే ఉంది బిడ్డ. ఈ పని అయితే కావట్లేదు. కానీ అధికారుల చుట్టూ తిరుగుడు తప్ప పొద్దున వచ్చి ఆఫీసర్ ఉంటే అక్కడ ఉన్న అటెండర్ కానీ ఎవరు కానీ కుసోబయ్య సార్ ఉండు ఫోన్, మళ్ళీ వాళ్ళు కొంత నూకుడు, వాళ్ళు కొంత ఇబ్బంది పెట్టుడు, ఫోన్ ఎత్తరు. డిపిఓ గారు నెంబర్ ఇచ్చిండు, పలానా తారీఖు నాడు మీ ఊరికి వస్తున్నా చూసినట్టు ఫోన్ పెట్టాయి. ఎందుకు ఇవ్వాలి ఫోన్? ఎందుకు ఇవ్వాలి? మీకు ఎందుకు ఇంత రిస్క్ ఎందుకు చేయాలి? మీకు పబ్లిక్ సేవ చేయడంగా మీరు చేసింది. మరి ఆయనకు డబ్బులు తీసుకుంటూ మరి తీసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు అడిగిరు? వాళ్ళ దూరం నుంచి వచ్చారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది కనీసంగా గింతలో మాకు కూడా తృప్తి ఉంటుంది కదా బిడ్డ. అది కూడా లేకపోయా, అది బిడ్డ. అంకుల్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ సమస్య ఏంటి? గద్వాల తాలూకా మేడం, గద్వాల తాలూకా మద్దూరు గ్రామం, మానపాడు మండలం. ఆబ్సెంట్ అయింది కార్. ఏంటి ఇక్కడ సమస్య ఏంటి? ఏ సమస్య మీద వచ్చారు? ఏంటంటే వీళ్ళు ఈయనకి 2022లో యాక్సిడెంట్ అయింది. అయిపోయిన తర్వాత ఏమైంది, అప్పుడు అక్కడ వాళ్ళందరూ కలిసి ఆ పంచాయతీ సెక్రటరీ రోజు అయితే పంచాయతీ సెక్రటరీ ఏమని చేసినాడంటే ఈయనకు ఒక బతుకున్న మనిషిని చనిపోయిందని ఒక డెత్ కింద క్లెయిమ్ చేసినారు. అది క్లెయిమ్ చేసినప్పుడు ఏమైంది, ఒకటి అప్లై చేస్తున్నాడు కానీ ఆయన ఏం చేసినది లేదు. ఇంకోటి రెండోది ఏమైంది, ఏ ఆన్లైన్లో సిస్టంలో ఎక్కడ కొట్టినా డెత్ అనే వస్తుంది. అప్పుడు ఊర్లో గ్రామ పంచాయతీ సర్పంచులు వాళ్ళందరూ కలిసి అట్లా వెళ్ళలేదు కదా, ఎందుకు చేసినారు అని అంటే మేమేం చేయలేము, ఇది పైకి పోయండి, పైన పోయి మీరు హెడ్ ఆఫీసులో అడగండి. మీ ఊరు ఎంఆర్ఓ వాళ్ళని ఎంఆర్ఓకి ఇచ్చినాము, పంచాయతీ సెక్రటరీకి ఇచ్చినారు, కలెక్టర్తో ఇచ్చినారు. లాస్ట్కి వచ్చేసి సబ్ కలెక్టర్ కూడా కలిసి గద్వాల పోయి మాట్లాడితే మేము లేదు, మీరు డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోండి. హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో వీళ్ళకి ఏం తెలియదు. అయితే ఏమున్నది ఏం తెలియదు. నా చిన్న అవుతాడు నాకు సొంతమ్మ. అయితే మేము ఇక్కడే ఉంటాం. అయినా ఉండి ఇప్పుడు 3 ఏళ్ళ నుండి లేదు, ఇది 4వ సంవత్సరం అవుతుంది. ఏంది అంటే సరే సదరం క్యాంపుకి రండి అని చెప్తే వాళ్ళు వచ్చినారు. ఈరోజు వస్తే చెన్నారెడ్డితో కలిసినాం. చెన్నారెడ్డి కలిస్తే ఒక అధికారిని పిలిచి ఆయన అరే ఈయనకి ఇన్నేళ్ళ నుండి పింఛన్ ఎందుకు లేదు, ఈయన ఎమ్మడి వచ్చిన వాళ్ళు 80 మందికి వచ్చిందంటే ఈయన పూర్తిగా యాక్సిడెంట్ అయింది, హ్యాండిక్యాప్ అని తెలిసింది కదా. అయినా కానీ పంచాయతీ సెక్రటరీ ఎందుకు చేసినాడు ఇది? ఏమి పథకాలు రాలేదు, ఆయనకేం పింఛన్ లేదు. రెండోది తినడానికి ఏమన్నంటే ఆల్రెడీ ఆ పర్సన్ చనిపోయి ఉన్నారు, అన్నీ రావు అని చెప్తున్నారు, అంతేనా?
ఆ చనిపోయిన బతికున్న మనిషిని చనిపోవడానికి చెప్పడానికి కారణం ఏంది మేము ఒక నిలదీసినాం ఒక రోజు. అయితే మా వద్ద ఏం లేదు, మీరు గద్వాల పోండి అన్నారు. గద్వాల పోతే గద్వాల ఎండి ఆఫీస్ అది మేము కూడా చేసలేదు, పై హెడ్ ఆఫీస్కి పోండి అన్నాడు. హెడ్ ఆఫీస్కి పోండి ఇట్లా 3 ఏళ్ళ నుండి గడిపినారు. లాస్ట్కి ఈరోజు తీరకు వచ్చి ఏంది సరైన చెన్నారెడ్డితో ఫోన్ చేసి చెన్నారెడ్డితో కొన్ని మాట్లాడితే ఆయన ఈరోజు దీని అనేది ఆయన మా అధికారిని పిలిపించి అది ఈరోజు ఆయనతో మాట్లాడి ఇది ఖచ్చితంగా సాగు చేయాలని మీరు ఆయన చర్య తీసుకున్నందుకు ఈరోజు అక్కడ ఉన్న అధికారులు స్పందించి ఇక్కడ నుండి వాళ్ళు డైరెక్ట్గా మానపాడికి ఫోన్ చేసి మానపాడి నుండి గద్వాలకు ఫోన్ చేసి మాట్లాడినారు. మాట్లాడితే ఈరోజు సరే మేము చేస్తామని ఈరోజు అంటున్నారు. మరి ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పుడు ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఫస్ట్ టైం రావటం. మరి లోపల రెస్పాన్స్ ఎలా ఉంది, ఏం చెప్పారు? మంచిగా తీసుకున్నారు. మేము పోతే వాళ్ళందరూ కేర్ తీసుకొని అక్కడ పక్కల అందరూ ఉన్న వికలాంగాన్ని డైరెక్ట్గా ముందరకు పిలిపించి బాగా మంచిగా స్పందన ఇచ్చినాడు చెన్నారెడ్డి సార్. కనీసం అంటే మేము ఎన్నో రోజులు తిరిగిన ఫలితం ఈరోజు దొరికిందంటే ఆయన చేసిన మేము పుణ్యము. ఆయన మాకు తీసుకున్న చెన్నారెడ్డి గారు మంచి సమస్య తీరిపోతుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈరోజు సమస్య తీరుతుందని మేము నమ్మే వచ్చినాము. కానీ అనుకునేది ఖచ్చితంగా నెరవేరింది. మేము అనుకునే ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా ప్రతి ఒక్కరు స్పందించి మంచి ఉంది. ప్రజావాణి అంటే నిజానికి చెప్పాలంటే ఇటువంటిది ఉంటేనే ఇటాడి బీదలకు కూడా చాలా మంది గెలుపవుతుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అక్కడ ఇచ్చిన చెన్నారెడ్డి గారికి మరొకసారి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. సో అంకుల్, మరి మీకు 4 సంవత్సరాల నుంచి పెన్షన్ కానీ లేకపోతే ఇంకా పథకాలు కానీ ఏం రావట్లేదంట. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారంటే మీరు చాలాసార్లు కంప్లైంట్ చేసిరంట కదా, మరి ఎవరేం రెస్పాండ్ అవ్వట్లేదంట, మరి ఏమంటారు? మేము ఏం మాటలేము మేడం, మేము పింఛని రాలేదు, మేము కష్టం చేసుకొని బతుకుతాం. నేను సార్ మేడం కష్టం చేసి కూలినాలు చేసుకొని బతుకుతాం. రేవంత్ రెడ్డి గారితో ఏమన్నా అడగాలనుకుంటే ఏం అడుగుతారు? రేవంత్ రెడ్డిని అడగాలంటే ఇంకేం అడుగుతాం మేడం, నాకు నడసనికి కాలు లేదు, ఇంకా ఏం లేదు. ఇంకా బండి గిండి ఏమన్నా అడిగితే చూపించి అంతే మేడం. సో చూస్తున్నారు కదా, ప్రజాభవన్లో ప్రజల సమస్యలు దద్దరిల్లిపోతున్నాయి అనమాట. ఎంతోమంది ప్రజలైతే వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి లాస్ట్ ఆప్షన్గా ప్రజాభవన్నే పెట్టుకొని వస్తున్నారు. మరి వీళ్ళ సమస్యలు అసలు తీరుస్తాయా, వీళ్ళ సమస్యలు అసలు తీరవా అన్న ప్రశ్నలకి అనే దానికి వస్తే కనుక కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది. కానీ ఎంతోమంది రేవంత్ రెడ్డి సార్ మీద నమ్మకం పెట్టుకొని మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. చూద్దాం రేవంత్ రెడ్డి సార్ వీళ్ళకి న్యాయం చేస్తారా చేయరా అని చెప్పేసి. ఇవి ప్రజాభవన్ దగ్గర ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. కెమెరామెన్ సత్యరెడ్డితో తేజ పృథ్వీ.